ఈ కింద సత్యామని రాత్రి డ్యామ్స్ ఇది నాలో ఏమంటే మన దగ్గర బ్యాంబూ పైన 5 లైన్స్ 5 సెంటీమీటర్స్ 5 లైన్స్ కూడా నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి అయిన సందర్భంలో ప్రజాపాలన విజయోత్సవాలు చాలా అద్భుతంగా తెలంగాణ ప్రజలు అందరూ కూడా సంతోషంగా మరి పాల్గొనే విధంగా, అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుకొని అంగరంగ వైభవంగా ఈ యొక్క 9 రోజుల కార్యక్రమాలను కూడా తెలంగాణ రాష్ట్రమంతటా ఒక పండుగ వాతావరణంలో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. మరి ముందుగా ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా మంత్రివర్గ సహచరులకు, ఎమ్మెల్యేలకు అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ కార్యక్రమంలో భాగంగానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా చాలా కార్యక్రమాలు చేపట్టింది. నేను పర్సనల్గా ఫారెస్ట్ విజిట్ పెట్టుకోవాలనేటువంటి ఒక ఆలోచనతోటి మరి ఈ 2వ సంవత్సరం స్టార్ట్ అయిన సందర్భంలో ఇప్పుడు గురుకులాలు కూడా ఈరోజు అన్ని గురుకులాల్లోకి వెళ్ళి ప్రతి గురుకులంలో కూడా ఒక ఆఫీసర్ ఎవరైతే కలెక్టర్ రిక్రూట్ చేస్తారో వాళ్ళు వెళ్ళి అక్కడ పిల్లల ఫుడ్ ఎట్లా ఉంది, వాళ్ళ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళకి ఇంకేమైనా అసౌకర్యాలు ఉన్నాయా అనేటువంటి వాటి మీద ఒక నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించిన మీదట అట్లాగే IAS ఆఫీసర్లతో పాటుగా జిల్లా స్థాయి ఉద్యోగులు ప్రతి ఒక్కరిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి అన్ని హాస్టల్స్కు కూడా పంపించడం జరిగింది. ఈరోజు నేను ఇక్కడ ఉట్నూరు హాస్టల్కి వెళ్ళడానికి ప్రోగ్రాం పెట్టుకుంటూ వెళ్తూ ఈ నర్సాపూర్ ఫారెస్ట్ అదేవిధంగా అర్బన్ పార్క్ విజిట్ చేయాలని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా ప్రశాంత వాతావరణంలో మరి ఈ పార్క్ చూసిన తర్వాత నిజంగా ఫారెస్ట్ డెవలప్మెంట్ అనేది కేవలం చెట్లను పెంచడమే కాదు, మరి ఇక్కడికి విజిటర్స్ను కూడా ఎక్కువ మంది వచ్చే విధంగా మనం కొన్ని కార్యక్రమాలు చేస్తే ఇక్కడికి వచ్చిన విజిటర్స్కు కూడా ఒక మంచి వాతావరణంలో ఆరోగ్యకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. వాళ్ళు పిల్లలతో వచ్చినప్పుడు కొంత ఎంజాయ్ చేస్తారు. ఆ విధంగా ఉండే విధంగా ప్రతి ఫారెస్ట్లో కూడా మరి వీలున్న చోట అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనేటువంటి ఒక ఆలోచన, అంటే ఎకో టూరిజం అనేది డెవలప్ చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. దీన్ని మేము అడాప్ట్ చేసుకున్నాము. దాన్ని లాస్ట్ అంటే ముఖ్యమంత్రి గారి సంతకం అయిన తర్వాత అది జియో కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. దాని ప్రకారంగా రాబోయే రోజుల్లో మేము ఎకో టూరిజం అదేవిధంగా టెంపుల్ టూరిజం కూడా డెవలప్ చేయాలనేటువంటి లక్ష్యంతో ఏది కూడా ఒక సర్క్యూట్ సిస్టంలో డెవలప్ చేయాలనేది, ఏదో వస్తే నర్సాపూర్ ఫారెస్ట్ ఒక్కటే వచ్చి వెళ్ళిపోవడం కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాలను ఒక సర్క్యూట్గా చేస్తూ ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నో వాటిని కలుపుతూ వాళ్ళు వెళ్ళి అన్ని దర్శనం చేసుకొని అన్ని చూసి వెళ్ళే విధంగా చేయాలనేటువంటి ఒక ఆలోచన సంకల్పము ఈరోజు మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంటు రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. వచ్చేసి ఒక 4300 ఏకర్స్ ప్లేస్ ఈ ఫారెస్ట్ మొత్తం ఉంది. ఇప్పుడు వీళ్ళు 600 ఏకర్స్ వరకు మాత్రము అర్బన్ పార్క్ను ఈరోజు వీళ్ళు డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం అదే పార్క్ ప్లేస్లో ఉన్నాము. మరి ఇక్కడ చాలా వర్క్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. విజిటర్స్ కాటేజెస్ నడుస్తున్నాయి, ఒక 5 ఆఫీసర్స్ గెస్ట్ హౌస్ 2 నడుస్తూ ఉన్నాయి, రిసెప్షన్ సెంటర్ ఒకటి, డైనింగ్ ఫర్ విజిటర్స్ ఒకటి, ఆఫీసర్స్ డైనింగ్ ఒకటి, కిచెన్ కమ్ స్టోర్ రూమ్ ఒకటి, ఇవి ప్రోగ్రెస్లో ఉన్నాయి. మరి అర్బన్ పార్క్ ఏరియా కింద ప్లాంటేషను, సెమీ మెకానికల్ మెథడ్ ఒక 42 హెక్టార్స్లో, ప్లాంటేషన్ లేబర్ ఇంటెన్సివ్ మెథడ్ ఒక 15 హెక్టార్స్లో, జిఏపి ప్లాంటేషన్ ఒక 10 హెక్టార్స్లో,
ఫ్రూట్ బేరింగ్ ప్లాంటేషన్ ఒక 4 హెక్టార్స్లో ప్రొటెక్షన్ స్ట్రక్చర్ సీత్రూ వాళ్ళంటే ప్రొటెక్షన్ స్ట్రక్చర్ అంటే ఫెన్సింగ్ పెట్టి దాంట్లోంచి చూసే విధంగా అవి కూడా మరి చేయడం జరుగుతూ ఉంది. మనం వస్తున్నప్పుడు చూసాము వాళ్ళు నడవడానికి కానీ సైక్లింగ్కి కానీ మరి పిల్లలు వచ్చినప్పుడు ఆడుకోవడానికి కానీ అదేవిధంగా బోర్వెల్స్ ఇక్కడ చిన్న చిన్న అవసరాలు కూడా చాలా ఉంటాయి. మరి ఆర్నమెంటల్ బ్రిడ్జ్ ఒకటి, అదేవిధంగా మెయిన్ గేట్ ప్లాజా ఒక థీమ్ తోటి కూడా ప్లాజాను మెయిన్ గేట్ను నిర్మాణం చేయడము, ఇప్పుడు మనమున్న వాచ్ టవర్ ఒకటి కూడా నిర్మాణం చేయడము, పర్కులేషన్ ట్యాంక్స్ ఎందుకంటే ఎక్కడైతే వృక్ష సంపద ఉంటుందో అక్కడ తప్పనిసరిగా వాటర్ ఫెసిలిటీ కూడా ఉండాలి. అదేవిధంగా హర్బల్ సర్క్యూట్ అనేది కూడా ఒక నేచర్ డిస్ప్లే ఆఫ్ హర్బల్ ప్లాంట్స్ అనేది కూడా ఇక్కడ ఒక థీమ్గా పెట్టుకోవడం జరిగింది. చెక్ డ్యామ్స్ నిర్మాణము, మరి రాక్ ఫిల్ డ్యామ్స్ కూడా ఒక 140 పెట్టాలన్నటువంటి ఆలోచన. 50 కిలోమీటర్ల వరకు కూడా ఫైర్ లైన్, ఎందుకంటే ఎప్పుడైనా ఫైర్ వచ్చినప్పుడు వాటిని కంట్రోల్ చేసే సిస్టమ్ అనేది ఒకటి ఉండాలి. అది కూడా ఒక 50 కిలోమీటర్స్ చేయాలనేది ఇక్కడ మరి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్లాంటేషన్ అది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. 685 మీటర్లు ట్రెక్కింగ్ పాత్ కూడా మరి కంప్లీట్ అయింది. 700 మీటర్లు సైక్లింగ్ పాత్ ఒకటి చేశారు. 50,000 లీటర్ల వాటర్ సంప్ ఒకటి నిర్మాణం చేశారు. ఆర్ఓ ప్లాంట్ ఒకటి, వాటర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ కూడా విజిటర్స్ కోసం కూడా మరి దాన్ని నిర్మాణం చేయడం జరిగింది. టాయిలెట్ కాంప్లెక్స్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. వాటర్ హోల్డ్ ఫెసిలిటీ ఫర్ వైల్డ్ యానిమల్స్ ఇప్పుడు ఏవైతే ఉంటాయో వాటికి కొంచెం స్టోరేజ్ ఆఫ్ వాటర్ ఉన్నప్పుడు ఆ యానిమల్స్ వాటర్ తాగడానికి అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డస్ట్బిన్స్ అంటే మనం ముఖ్యంగా నేచర్ను కాపాడుకునే దాంట్లో ఎన్విరాన్మెంట్ను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి మనం వచ్చేసి ఇక్కడ ఫ్యామిలీతో వచ్చేసి మనం ఏదో తినేసి అది తీసుకొచ్చిన కవర్స్ గివర్స్ అవన్నీ కూడా ఇక్కడ పడితే అక్కడ పడేసిపోవడం వలన అవి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి జంతువులు కానీ ఎవరైనా తింటే అవి అనారోగ్యానికి గురి వాటికి ఇబ్బంది కలగకుండా మరి డస్ట్బిన్స్ అనేది పెట్టి వచ్చిన విజిటర్స్కు కూడా మామూలుగా ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తూ వాళ్ళను ఫ్రీ ప్లాస్టిక్ తీసుకురావాలనేది కూడా మా యొక్క ఉద్దేశము. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేయాలనేది కూడా మా ఉద్దేశము. అమౌంట్ ఎంత కలెక్ట్ అయింది అంటే 53,98,770 కలెక్ట్ అయింది. ఇప్పుడు వీళ్ళు ఏవైతే కొన్ని కార్యక్రమాలు తీసుకున్నారో వాటికి 35,38,812 రూపీస్ వాటికి ఖర్చు అయినాయి. ఇప్పుడు వీళ్ళ దగ్గర బ్యాలెన్స్ వచ్చేసి 18,59,958 రూపీస్ బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ వచ్చినటువంటి 1,00,000 మంది అడల్ట్స్ 99,901 అడల్ట్స్ వచ్చారు. చిల్డ్రన్స్ వచ్చేసి 13,056 మంది. అంటే గతంలో తక్కువగా వచ్చేవాళ్ళు ఈ మధ్యకాలంలో చాలా వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. ఇంకా ఈ కాటేజ్ నిర్మాణము ఇవన్నీ చేపడితే 100% ఇంకా మనం విజిటర్స్ను ఎక్కువగా ఆకర్షించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మొన్న బొటానికల్ గార్డెన్లో మీరు ఇక్కడ చాలా, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎవరైనా ఒక హాలిడేకి వెళ్ళాలి అని అంటే వెంటనే వాళ్ళు ఆ రోజే అనుకొని వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ ఎక్కువగా వేప, తేగ, మర్రి ఇట్లాంటి పలు రకాల పూల చెట్లు కూడా ఉంటాయి. వన్యజీవాలకు కూడా నెమళ్ళు, జింకలు అంటే అటువంటివి కూడా ఉంటాయి. మరి అదేవిధంగా ట్రెక్కింగ్, నడక మార్గాలు, సైక్లింగ్, పిక్నింగ్ ఇట్లాంటివి కూడా ఉన్నాయి. మరి ఒక పాత చెరువు కూడా చూసారు ఎంత బాగా ఉందో. దాని ద్వారా కూడా ఈ యొక్క అడవికి చాలా అందం అనేది వస్తుంది. మరి ముఖ్యంగా ఇక్కడ నాణ్యమైన గాలి, సహజ వనరులు ఉండడం వలన కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. మరి ఇది నర్సాపూర్ అడవికి ఒక చరిత్ర ఉంది. మరి ఇది నిజాం కాలం నుంచి కూడా ప్రాముఖ్యత చెందినటువంటి ఫారెస్ట్ ఇది. మరి దీన్ని ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు అన్నప్పుడు దీన్ని ఈకో టూరిజంగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అడవి చుట్టూ కూడా వాకింగ్ ట్రైల్స్, అంటే ఇప్పుడు వీళ్ళు ఎట్లయితే సైక్లింగ్ పాత్ వేశారో అదే పద్ధతిలో దాన్ని ఇప్పుడు ఏదో వీళ్ళు పెట్టి పైలట్ ప్రాజెక్ట్గా మనకు సైకిల్స్ అడ్వాన్స్గా ఇంకెక్కువగా తీసుకుపోయేదానికి కూడా వాళ్ళు ట్రై చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ట్రయల్ మనం 9 రోజుల సంబరాలలో 4th రోజు ఫారెస్ట్కి సంబంధించింది ఉంది కాబట్టి ఆ రోజు ఏదైనా ఇన్నోవేటివ్గా చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో వాళ్ళు సైకిల్స్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది.
మరి చుట్టుపక్కల నుంచి కూడా విద్యార్థులను కూడా ఇక్కడికి ఆకర్షించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ నుంచి స్కూల్ విద్యార్థులు రావాలంటే హైదరాబాద్కు వచ్చి అక్కడ ఉన్నటువంటి పార్క్స్ను దగ్గరికి వెళ్ళేటువంటి కార్యక్రమాలు. దానివల్ల వాళ్ళకి ఏంటంటే టైం వేస్ట్, ఎక్స్పెండిచరు, ప్లస్ వాళ్ళకి టీచర్స్ కూడా కొంత కష్టం అవుతుంది స్కూల్ వాళ్ళని మెయింటైన్ చేయడం. కాబట్టి ఇటువంటి పార్క్స్ను కూడా హైదరాబాద్ బొటానికల్ గార్డెన్ టైప్లో కొంత మనం డెవలప్ చేసినట్టయితే ఇక్కడ ఈ సైడ్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడే ఎంగేజ్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడనే మనకు ఇన్కమ్ కూడా జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు వీళ్ళకు విశ్రాంతి గృహాలు ఎట్లాగో కట్టాము, ఇంకా అడిషనల్గా కూడా ఏమైనా అవకాశం ఉంటే నేను ఒక డిపిఆర్ కూడా ప్రిపేర్ చేయించి ఒక కన్సల్టెన్సీని పెట్టి అని చెప్పి మన డిఎఫ్ఓ గారికి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏమైనా మనం చిన్న చిన్నవి చేయగలిగితే తప్పకుండా చేద్దాము. చేయడం వలన మనము పర్యాటకులను ఆకర్షించడం వలన ఈ యొక్క దాని ఇన్కమ్ పెరగడం వలన మనం ఇంకా ముందుకు అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉంటుంది. బొటానికల్ గార్డెన్లో ఉంది. అట్లాంటిది ఇక్కడ కూడా ఇంట్రడ్యూస్ చేయాలనేది నా యొక్క ఆలోచన. మరి అదేవిధంగా విఆర్ మన పూర్తిగా వర్చువల్ అంటే మనం దాంట్లో ఏదైనా ఒక దాన్ని సృష్టించి మనం పెట్టుకొని చూసి దాన్ని కూడా ఎంజాయ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటివి కూడా చేసి దీన్ని ఒక మంచిగా పర్యాటక రంగంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక లక్ష్యంతో మరి నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. దాన్ని డిఎఫ్ఓ గారికి వాళ్ళ టీంకి కూడా అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం ఏమైతే చేయగలుగుతామో దాన్ని ఒక డిపిఆర్ ప్రిపేర్ చేయించి దాని ఎస్టిమేషన్ కూడా ప్రిపేర్ చేయించినట్టయితే ఈ నర్సాపూర్ అర్బన్ పార్కును మనము బొటానికల్ గార్డెన్కు సమానంగా కాకపోయినా కూడా ఆ లెవెల్ వరకు తీసుకుపోయి ఇక్కడ పర్యాటకుల సంఖ్యను పెంచి మనం ఇక్కడ వాళ్ళకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించి మరి ఎందుకంటే మంచి గాలి పీల్చినప్పుడే మనం మంచి ఆరోగ్యంగా ఉంటాము. అటువంటి గాలి అనేది ఒక అడవిలోకి వచ్చినప్పుడే ఉంటుంది. అందుకే వృక్ష సంపదను మనం పెంచుకోవాలి, వన్యప్రాణులను రక్షించుకోవాలి, ప్లాస్టిక్ ఫ్రీ సిటీని చేయాలి. ప్లాస్టిక్ ఫ్రీ చేసినప్పుడు కూడా మనకు అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. మనకే కాదు, జంతువులు, పశువులు, అట్లాంటి పక్షులు కూడా ఈరోజు ప్లాస్టిక్ వలన ఎంతో ఇబ్బంది పడుతున్నాయి, చనిపోతూ ఉన్నాయి. మనం ప్లాస్టిక్ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కూడా నివారించాలి, మనం బాగుండాలి. కాబట్టి వీటన్నిటికీ కూడా ప్రజల సహకారం ఎంతైనా అవసరం ఉంటుంది. దాంతోపాటుగా డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారం కూడా చాలా అవసరం ఉంటుంది. కాబట్టి మేము దీన్ని ఈరోజు వచ్చిన తర్వాత మరి త్వరలోనే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెప్పించుకొని మరి ఏదో ఒక పద్ధతిలో మరి ఫండ్స్ ప్రొవైడ్ చేసి మేము ఈవెన్ పెట్టుబడిదారులు కూడా చాలామంది ముందుకు వస్తారు. వాళ్ళే పీపీపీ మోడల్లో వాళ్ళు వచ్చి చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ విధంగానైనా ఇక్కడ ఏర్పాట్లు చేసి తప్పకుండా పర్యాటకులకు మంచి సౌకర్యాలు ఇక్కడ కల్పిస్తామని తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇక్కడ వచ్చిన పత్రికా సోదరులకు, అధికారులకు, మరి డిపార్ట్మెంట్ వాళ్ళకి, కలెక్టర్ గారికి, ప్రతి ఒక్కరికి, నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.